ఆపరేషన్ సింధూర్లో ఆ 25 నిమిషాలు ఏం జరిగింది? ఆపరేషన్ సింధూర్ను భారత వైమానిక దళం అత్యంత సమర్థవంతంగా సమన్వయంగా పూర్తి చేసిన తీరుపై కల్నల్ సోఫియా ఖురేషీ కీలక విషయాలను వెల్లడించారు. అర్ధరాత్రి 1:05 ఆపరేషన్ ప్రారంభమై కేవలం 25 నిమిషాల్లోనే ముగిసింది. ఈ సుదీర్ఘ ప్రణాళికతో రూపొందించిన మెరుపు దాడిలో పాక్ POKలోని 9 కీలక ఉగ్రవాద స్థావరాలపై భారత వైమానిక దళం నేలమట్టం చేసింది. దాడి తర్వాత అక్కడ సుమారు 100 మంది ఉగ్రవాదులు మృతి చెందినట్లు అంచనా వేస్తున్నారు. పహల్గామ్ ఉగ్రవాది దాడికి భారత సైన్యం 25 నిమిషాల్లోనే తీవ్ర ప్రతీకారం తీర్చుకుంది. కల్నల్ సోఫియా ఖురేషీ వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ మీడియాకు అందించిన సమాచారం ప్రకారం ఈ లక్ష్యాలని ముందుగానే ఖచ్చితంగా గుర్తించి అది ఏ దాడికి కేంద్రంగా పనిచేసిందో వివరంగా విశ్లేషించి నిర్ణయం తీసుకున్నారు. ఈ ఉగ్రస్థావరాలు భవిష్యత్తులో భారత్పై మరిన్ని దాడులకు పునాది వేసేలా పనిచేస్తున్నాయని బలమైన ఇంటెలిజెన్స్ ఆధారాలు పేర్కొన్నాయి. అందుకే వాటిని పూర్తి స్థాయిలో తొలగించేందుకు ఈ స్పష్టమైన చర్యలు తీసుకున్నారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత వైమానిక దళం పాక్ గగనతలంలో సుమారు 25 నిమిషాల పాటు ఉంది. ఈ సమయంలో అత్యాధునిక ఆయుధాలు ఉపయోగించి ఆన్ టార్గెట్ అటాక్స్ చేశారు. దాడికి ముందు భారత సైన్యం బహుళ వాయు మాధ్యమాల ద్వారా శత్రు లక్ష్యాలపై పక్కాగా పట్టు సాధించింది. ప్రధానంగా లోయిటరింగ్ మ్యూనిషన్ డ్రోన్లు, హై ప్రెసిషన్ మిస్సైళ్లు, శక్తివంతమైన బాంబులను ఉపయోగించారు. దాడి తర్వాత పాకిస్తాన్లో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. పౌరులకు ప్రభుత్వం హుటాహుటిన అప్రమత్తంగా ఉండాలంటూ సూచనలు చేసింది. కమ్యూనికేషన్ మంత్రి తారీఖ్ తర్జార్ భారత్ను హెచ్చరిస్తూ వ్యాఖ్యలు చేసినా అంతర్జాతీయ వేదికలపై భారత్కు మద్దతు పెరుగుతుంది. ఈ ఆపరేషన్ ద్వారా భారతదేశం మరోసారి ఉగ్రవాదంపై తీవ్రంగా ఉందని ప్రపంచానికి సంకేతం ఇచ్చింది. ఆపరేషన్ సింధూర్లో ప్రణాళికలు సమర్థవంతంగా అమలు భారత రక్షణ వ్యవస్థ శక్తిని మరోసారి చాటింది.